హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు వచ్చి టాపిక్ పాన్ 2.0 అంటే పాన్ కార్డు 2.0 అనేది కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిందనమాట. ఇది దీంట్లో మనం ఈ పాన్ కార్డులో అడ్రస్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ అనేది అప్డేట్ చేసుకోవాలి. ఈ అప్డేట్ చేసుకోవడానికి మనకి ఒక లింక్ అనేది ఇచ్చారు. ఆ లింక్ ప్రకారం ఫ్రీ కాస్ట్గా మనం అప్డేట్ చేసుకోవటం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది క్యూఆర్ కోడ్ ఒక స్లిప్ అనేది ఇస్తారు. తర్వాత క్యూఆర్ కోడ్ అనేది వస్తుంది అనమాట మనకి. దీన్ని బట్టి మనకి పాన్ కార్డులో మొబైల్ పాతది ఉండాలి. పాన్ కార్డు దాన్ని తీసుకొని దాన్ని బేస్ చేసుకొని మనకి ఈ కొత్తది 2.0 అనేది ఆధార్ కార్డు అనేది మనకి పాన్ కార్డు అనేది ఆధార్ కార్డు డేస్ ప్రకారం అప్లై చేసుకోవటం జరుగుతుంది. మనకి దీని ప్రకారం అనేది రావడం జరుగుతుంది అడ్రస్ ఇవన్నీ మార్చుకోవటానికి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఏ విధంగా ఉన్నది అనేది ఒకసారి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ కేవైసీ మనం ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఫర్ అడ్రస్ అప్డేట్ ఫెసిలిటీ త్రూ ఆధార్ బేస్డ్గా పాన్ కార్డు ఫెసిలిటీస్ లో అడ్రస్ అప్డేట్ చేయాలంటే ఆధార్ కార్డు ఈకేవైసీ అనేది చేయాలి. ఈకేవైసీ చేయాలంటే ఫ్రీ కాస్ట్ లో ఉంటుంది. దిస్ ఫెసిలిటీ హాస్ బీన్ త్రూలీ లింక్డ్ పాన్ విత్ ఆధార్ వెంట అప్డేట్ దేర్ అడ్రస్ పాన్ డేటాబేస్. అంటే మనకి పాన్ కార్డులోకి సేమ్ అడ్రస్ రావాలంటే ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ని సేమ్గా మనం ఇచ్చినట్లయితే, లింక్ చేసినట్లయితే మనకి పాన్ కార్డులో మన అడ్రస్ అనేది చేంజ్ అవ్వటం జరుగుతుంది. తర్వాత టు అవైల్ అడ్రస్ అప్డేట్ ఫెసిలిటీ ఆధార్ మ్యాండేటరీ అండ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి షుడ్ హ్యావ్ బీన్ రిజిస్టర్డ్ ఇన్ ఆధార్. అంటే మన ఈ అడ్రస్ అనేది అప్డేట్ కావాలంటే ఆధార్ అనేది మ్యాండేటరీ అయి ఉండాలి. మన మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్ రిజిస్టర్ అయ్యి ఆధార్కి లింక్ అయ్యి ఉండాలి. ఓకేనా మేడం, టు చెక్ రిజిస్టర్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ మనం ఇది ఒకవేళ అప్డేట్ కానట్టయితే మనం దీంట్లోకి వెళ్ళి ఇది చెక్ చేసుకోవాలి. ఇలాగా ఒకసారి ఇలా ఓపెన్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఒకసారి ఓపెన్ అవుతుంది చూడండి. చాలా స్లోగా ఉంది మనకి నెట్ అనేది, ఇది రావట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగా మనకి ఇక్కడ ఇచ్చారు చూసారు ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఆధార్ అనేది అప్డేట్ అయిందా లేదా అనేది రిజిస్టర్డ్ ఆధార్ ప్రకారం ఆధార్ నెంబర్ రిజిస్టర్ అయిందా లేదని ప్రకారం వన్ టైం పాస్వర్డ్ అడిగింది. మీరు ఓపెన్ చేసిన తర్వాత ఒక టైం పాస్వర్డ్ అడిగింది. పాస్వర్డ్ అడిగిన తర్వాత ఈ మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ అడ్రస్ కానీ ఈ ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ వస్తే ఈ ఈకేవైసీ ఆఫ్టర్ జనరేషన్ ఆధార్ బేస్డ్ ఈకేవైసీ ది అడ్రస్ ఇది పాన్ కార్డ్ డేటాబేస్ ప్రకారం మనకి అడ్రస్ అనేది జనరేట్ అయిన తర్వాత ఇంటిమేషన్ ఇస్తుంది అనమాట. మనకి మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ అడ్రస్ కానీ ఇంటిమేషన్ ఇస్తుంది. ఏమని ఈ ఆఫ్టర్ ఇంటిమేషన్ సమ్ సెంట్ ఈమెయిల్ మొబైల్ నెంబర్ కంప్లీట్ అయిపోయినట్టుగా మనకి మొబైల్ ఇచ్చింది. ఇక్కడ చూడండి, మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ అడ్రస్ కన్ఫర్మ్ అయినట్లయితే మనకి ఈమెయిల్ అడ్రస్ కానీ మొబైల్ నెంబర్ కానీ మనకి అప్డేట్ అనేది రావడం జరుగుతుంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి. ఓకేనా ఫ్రెండ్స్, హౌ టు అప్డేట్ అడ్రస్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి మనకి ఎలాగ అప్డేట్ చేసుకోవాలంటే చేంజ్ అడ్రస్ పాన్ ఈ ఆధార్ కార్డు ప్రకారం మనం ఈ పాన్ కార్డ్ అడ్రస్ అనేది మార్చుకోవడం జరుగుతుంది. ఎలాగ స్టెప్ బై స్టెప్ గా ఒకసారి చూద్దాం ఈ అడ్రస్ ఎలాగ మార్చుకోవాలి. మనం ఇక్కడ ఇది ఇచ్చారు,
ఈ వెబ్సైట్ అనేది ఇచ్చారు. ఈ వెబ్సైట్లోకి వెళ్తే ఇలాగొస్తుంది. ఇలాగొస్తే దీన్ని బట్టి మనం ఇది కూడా సార్ ఇక్కడ ఇచ్చారు. ఫస్ట్ స్టెప్ ఇలా ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయితే నెక్స్ట్ స్టెప్ ఏంటి? యూ మస్ట్ ఎంటర్ డీటెయిల్స్ సచ్ యాజ్ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్. ఇవి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ సేమ్ ఇలాగ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అనేది మన అడ్రస్ దీంట్లో ఫిలప్ చేయాలి. ఫిలప్ చేసినట్లయితే థర్డ్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ సెలెక్ట్ ఆప్షన్ 1 అనే 1 నెంబర్లో ఆప్షన్ చేస్తే అడ్రస్ అప్డేట్ విత్ హెల్ప్ యువర్ ఆధార్ కార్డు. దీంట్లో ఆధార్ మనకి 1 అని ఉంది కదా, ఆధార్ ఇక్కడ ఇచ్చినట్టయితే ఆధార్ది మనకి జిఎస్టీ నెంబర్కి రావడం జరుగుతుంది. తర్వాత థర్డ్ స్టెప్ అంటే ఎంటర్ క్యాప్సా అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ క్యాప్సా అడ్రస్ అనేది అప్డేట్ చేసిన తర్వాత క్యాప్సా అనేది ఎంటర్ చేయాలి. క్యాప్సా అనేది ఉంటుంది. క్యాప్సా అనేది ఎంటర్ చేసి తర్వాత ఎంటర్ చేసినట్టయితే ఇలాగా ఈ అగ్రి ఓకే ఒకటి అగ్రి ఒకటైతే మనకి సబ్మిట్ ఉన్నట్లయితే ఓటీపీ అనేది వస్తుంది. ఈ ఓటీపీ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ అనేది మళ్ళీ కొట్టినట్టయితే వన్స్ ది అబోవ్ మెయింటైన్ స్టెప్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ విల్ బి అడ్రస్ updated as per the details available on the Aadhaar card and in confirm SMS. అది SMS కానీ ఈమెయిల్ కానీ కన్ఫర్మ్ అయినట్టు మనకు ఓకే అయినట్టు మెసేజ్ అనేది మనకి రావడం అనేది జరుగుతుంది. అండ్ ఓకేనా ఫ్రెండ్స్, కంప్లీట్ అయిపోయినట్టు. ఇలాగా ఈ చేంజ్ అడ్రస్ అనేది వయా ఆధార్ కార్డ్ అంటే మన ఆధార్ కార్డులో ఉన్న దాని ప్రకారమే పాన్ కార్డులోకి మనం మార్చుకోవడం అనేది జరుగుతుంది. సో అప్లై ఫర్ లింక్ ఇలాగా మనం ఎలా ఇవన్నీ ఓకే అయిపోయిన తర్వాత ఈ పాన్ కార్డు, ఈ ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చి డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ ఇయర్ ఇచ్చిన తర్వాత కేవైసీది అప్డేట్ చేసుకోవచ్చు. సబ్మిట్ కొట్టేసి చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగా ఈ విధంగా మీరు పాన్ 2.0 అడ్రస్ అనేది మార్చుకోవటం, మొబైల్ నెంబర్ మార్చుకోవటం, ఈమెయిల్ అడ్రస్ అనేది మార్చుకోవటం అనేది మీరు చేయొచ్చు. చేసుకున్నట్లయితే మీ పాన్ కార్డ్ అనేది అప్డేట్ ప్రకారం సెకండ్ వర్షన్లోకి వెళ్ళిపోద్ది. మనకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్లు మన సూచన ప్రకారం మనం వెళ్ళినట్టు జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఎప్పటికప్పుడు మన ఛానల్ మీరు ఫాలో అయినట్లయితే జాబ్స్ గురించి కానీ ఇంకా ఇటువంటి మంచి మంచి కేంద్ర ప్రభుత్వం మన గవర్నమెంట్ ప్రవేశపెట్టిన వాటి గురించి కానీ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్గా ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇలాగ మీకు కావాలనుకుంటే మన ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.